బైబిల్ గ్రంథమును తెరుద్దాం. బైబిల్ గ్రంథమును తెరిచి జకరియా గ్రంథము 4వ అధ్యాయము, జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఈ వారము కూడా దేవుడు ఈ మాట నుండి మనలను బలపరచునుగాక, మనతో స్పష్టముగా మాట్లాడునుగాక. గత వారం మనము దేవుడు మనతో ఏం మాట్లాడాడు అంటే, దేవుని సేవ మనుషుని యొక్క శక్తి వలనను బలము వలనను జరగక దేవుని యొక్క ఆత్మ వలన జరుగుతుంది. ఒక వ్యక్తి పాపము నుండి మార్చబడి రక్షించబడాలి అని అంటే అది మానవుని యొక్క శక్తి వలన మనమేమి చేయలేం. మన జ్ఞానముతో మన శక్తితో ఏం చెప్పినా ఒక మనిషి మారడు. దేవుడు మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి పాపము నుండి పరివర్తన చెందుతాడు, ఒక వ్యక్తి రక్షించబడతాడు. అది దేవుని ఆత్మ వలననే జరుగుతుంది. దానికి ఉదాహరణగా మనం యెహెజ్కేలు గ్రంథములో దేవుని సేవకుడిని ఎండిన ఎముకల మధ్య నిలబెట్టి, ఎండిన ఎముకలతో నువ్వు మాట్లాడితే అవి బ్రతుకుతాయి, నువ్వు మాట్లాడు అని అనగానే దేవుని సేవకుడు ఆ ఎండిన ఎముకలతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఎండిన ఎముకలు బ్రతికినాయి. ఆ ఎండిన ఎముకలు బ్రతికినప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయుచున్నప్పుడు మనము కూడా ఆ ఎండిన ఎముకల స్థితి నుండి సజీవులముగా లేచి నిలబడతాం, రక్షించబడతాం. ఒక వ్యక్తిని రక్షించేది పరిశుద్ధాత్మ. ఆ వ్యక్తికి మనము దేవుని వాక్యము ప్రకటిస్తే, దేవుని మాటలు ప్రకటిస్తే అతనిలో ఉండి పరిశుద్ధాత్ముడు అతనిని మారుస్తాడు. మన ఇంట్లో భర్త మారాలన్నా, మన ఇంట్లో బంధుమిత్రులు మారాలన్నా యేసు ప్రభువును నమ్ముకయ్యా అని నువ్వు చెప్పాలి. ఆ చెప్పిన మాట అతనిలోనికి వెళ్ళి అతనిలో ఏం చేస్తుందంటే ఒక కదిలింపు, ఒక మార్పు తీసుకొని వస్తుంది. అది చేసేదే పరిశుద్ధాత్మ. ఈ విషయాలు మనము గత వారములో ధ్యానం చేసుకున్నాం. ఈ దినము దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తిలో రక్షణ కార్యము జరుగుచూ ఉన్నప్పుడు